విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. గతంలో విడుదల రజనీ తమపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. విడుదల రజనీ 20,000 ఓట్ల వెనుకంజలో ఉండటంతో రజనీ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలేంటి? పశ్చిమ నియోజకవర్గంలోని విడుదల రజనీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఎందుకంటే గతంలో విడుదల రజనీ ఆఫీస్ అంటే రాజకీయంగా కూడా విడుదల రజనీ ఆఫీస్ ని కార్యకర్తలు ఎవరు కూడా కనీసం ధ్వంసం చేయకపోయినా వాళ్ళే ఆ ధ్వంసం చేసుకొని అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి అగ్రంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఈ విడుదల రజనీ కార్యాలయంపై దాడి చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ ఆఫీసులు మొత్తం కూడా ధ్వంసం చేశారు. అయితే ఆ పోలీసులు మాత్రం ఇక్కడ చేరుకున్నారని చెప్పాలి. చేరుకొని ప్రస్తుతం ఇక్కడ ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా లాఠీ చార్జీ చేస్తా ఉన్నారు. ఒకసారిగా ఎన్నికల సంఘం ఇప్పటికే చెప్పడం జరిగింది, గెలిచిన తర్వాత ఎవరు కూడా అక్కడ అల్లర్లు సృష్టించడం కానీ అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ర్యాలీలు చేయడం కానీ అటువంటి చేయకూడదు, అనుమతులు లేవని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ ఎప్పుడైతే ఈ గొడవలు వచ్చాయో ఒకసారిగా ఇక్కడికి వచ్చేంత బలగాలన్నీ కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పోలీసులందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా ప్రస్తుతం విడుదల రజనీ ఆఫీసు కి సంబంధించి కొంత అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆ కార్యకర్తలంతా కూడా ఆగ్రహంతో ఒకసారిగా ధ్వంసం చేసినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్ని కానీ అందరినీ ఇక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఈ పరిమితికి మించి ఇక్కడ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపై లాఠీ చార్జ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితులు. ఒక్కొక్కరుగా కార్యకర్తలు అయితే ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం రికార్డు స్థాయిలో గుంటూరు మొత్తం కూడా క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి. పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ కానీ మొత్తం 17 అసెంబ్లీలు అదేవిధంగా 3 పార్లమెంట్లు కూడా ఇప్పటికే టీడీపీ గెలుపంజలో ఉంది. ఇప్పటికే రెండు టీడీపీ గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల ఉత్సాహంతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు తరలించి మరికొంతమంది బలగాలను ఇక్కడికి రప్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం, ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. ఏంటి ఇసుక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి సురేందర్ నాయుడు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో కూటమి విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. సో అధికార పార్టీ మేమే గెలుస్తామని కొంత వాగ్దానాలు అయితే చేశాయి. మొత్తానికి కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏం చెప్తారు సార్? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నట్టు మిత్రులకి అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రజానీకానికి ఈరోజు గొప్ప దినంగా భావిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి యుద్ధం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన అధికారంలోకి రావాలి, యువకుడుగా ఏదో చేస్తాడు, మనందరి భవిష్యత్తును మార్చేస్తాడు అని చెప్పి ఆయన ముద్దులకు భ్రమపడి ఆయన బొగ్గలు నిమిరేపాటికి ఆనందపడిపోయి ఓట్లేసినటువంటి ప్రజానీకం నెల తిరక్క ముందు ఏదైతే ప్రజా వేదికను కూల్చి ఆయన ముందుకు పాలన సాగించారో ఆ రోజే డిసైడ్ అయిపోయారు ఈ రాష్ట్ర ప్రజలు, మనం చాలా తప్పు చేశాం, విఘ్నుడైనటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారిని వదులుకొని ఈ నరకాసురుని తీసుకొచ్చుకున్నాం, ఈ రాష్ట్రం
ఎటుపోతుందో అనే ఇబ్బందుల్లో ఈ 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు బతికారు. మేమైతే మేడం తెలుగుదేశం కార్యకర్తలు మేమైతే నిద్ర లేని రాత్రులు అనుభవించాం. నిద్ర లేని రాత్రులు. ఈ రోజు నిద్రపోతే రేపు తెల్లవారి మన మీదకి ఎవరు వస్తారో, ఒక వార్డులో ఒక సగటు ప్రజలు మాకు అన్యాయం జరిగింది, మీరు వచ్చి మాకేదో సహాయం చేయండి అంటే మేము వార్డులోకి పోయి ప్రజలు అడిగిన దానికి ప్రజల పక్షాన పోరాటం చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఇన్ని కేసులు పెట్టి దాదాపు నా మీద అనుకుంటే 6 కేసులు పెట్టారు మేడం. 6 కేసులు పెట్టారు. మొన్న తిరుపతి బై ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏజెంట్ గా ఉన్నటువంటి MBA చదివిన నా బిడ్డ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా బిడ్డ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అంటే అయినా నేను వెనక్కి తిరిగి చూడాల. ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు పోవాలా అని చెప్పి వెనక్కి తిరగ చూడకుండా అలుపెరగని పోరాటం చేశాం మేడం. రాక్షసునితో యుద్ధం చేశాం మేడం. ఈ 5 సంవత్సరాలు ఈ రాక్షసునితో యుద్ధమే చేశాం. ఈ యుద్ధంలో ఈరోజు ప్రజలు గెలిచారు. ఆయన అంటుంటారు, పెత్తందారులకి పేదలకి యుద్ధం జరుగుతా ఉంది, ఈ యుద్ధంలో పేదలే విజయం సాధిస్తారు అని. అక్షర సత్యం. పెత్తందారులకి పేదలకి ఈ రాష్ట్రంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పేదలు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే కూటమి ఉందో, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన సంతోషం ఒకవైపు, ఈ రాక్షసుడు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల నెత్తిన పెట్టేసిపోతున్నాడు. ఈ 13 లక్షల కోట్ల రూపాయలు మనం తీర్చాల. ముళ్ళ కిరీటం ఉంది మేడం. ఈరోజు కూటమి నెత్తిన ముళ్ళ కిరీటం ఉంది ఒకవైపు. రెండో వైపు ఈ రాష్ట్రం శిథిలావస్థకు వెళ్ళిపోయింది. శిథిలావస్థకు వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి, ఈ అప్పులు తీర్చుకోవాలి, అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును